హాయ్ అండి, అందరికి నమస్కారం. మొన్న మనం ఒక వీడియో చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునఃప్రారంభించుకుంటున్న సందర్భంగా ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు లేదు అని. అయితే ఎప్పుడైతే ఆ ఆహ్వాన పత్రిక బయటకు వచ్చిందో చాలామంది జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఆశ్చర్యపోయారు. పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎటువంటి పోరాటం చేయలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన కానుంచి, డిప్యూటీ సీఎం అయిన కానుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు లేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కరెక్టే, కానీ ఇదే మాట సోషల్ మీడియాలో జనసేన నాయకుల పోస్టులు పెట్టినప్పుడు, అడిగినప్పుడు, కామెంట్ పెట్టినప్పుడు, ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు టీడీపీ వర్గాలు ఏమంటున్నాయంటే, ప్రోటోకాల్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి, అంటే డిప్యూటీ సీఎం పేరు అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది అక్కడ మెన్షన్ చేయలేకపోయామని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు సమాధానంగా టీడీపీ వర్గాలు చెప్పాయన్నమాట. దానికి కూడా జనసేన నాయకుల నుంచి సమాధానం అయితే వచ్చింది. ఏ విధంగా వచ్చింది? కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అప్పుడు పోరాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతు ఇవ్వలేదా? అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వారికి సపోర్ట్ చేయలేదా అని ఆ రోజున వాళ్ళకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు లేదు అని చెప్పి జనసేన వర్గాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి. ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది అయితే మాత్రం ఇప్పుడు ఆ ఆహ్వాన పత్రికలో మాత్రం ముద్రించారండి. మన దేశ ప్రధాని గారి చేతుల మీదుగా మళ్ళీ అమరావతి రాష్ట్రాన్ని పునఃప్రారంభించుకోవడానికి మే 2వ తారీఖున వీళ్ళు డేట్ అనేది ఫిక్స్ చేసుకుంది. కాబట్టి సరే, పవన్ కళ్యాణ్ గారిని ఆ పేరు అయితే ఒకవేళ ఇప్పుడు మెన్షన్ చేశారులే, కానీ ఆ పేరు ఒకవేళ ఆ ఆహ్వాన పత్రికల్లో కానీ ముద్రించకపోతే అమరావతి రాష్ట్రం పునఃప్రారంభించుకున్న తర్వాత ఒక భారీ ఎత్తున మీటింగ్ అనేది ఉంది. పెద్ద పెద్ద నాయకులు ఈ మీటింగ్ వస్తున్నారు. లక్షలాది కొద్ది ప్రజలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉంటే ఈ జనాలలో జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు పెట్టలేదు, ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు పెట్టలేదు అని నినాదాలు వస్తూ ఉంటాయి. గట్టిగా ఆరుస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మనం ఎన్నోసార్లు చూసాం. ఎంతోమంది హీరోలు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి 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 అంటేనే ఇంతకుముందు చాలాసార్లు వివాదమైంది. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఏదన్నా బహిరంగ సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా, ప్రజల్లో అతను ఏదన్నా మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతూ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏది ఆ భారీ బహిరంగ సభకు వచ్చిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సీఎం 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 అంటూ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారికే చికాకు పుట్టేదన్నమాట. ఇక సీఎం అనకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటే మనం విన్నాం. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది ఆహ్వాన పత్రికల్లో లేకపోతే అమరావతి రాష్ట్రాన్ని పునఃప్రారంభించుకోవడానికి యొక్క కార్యక్రమానికి వస్తూ ఉంటే ఆ భారీ బహిరంగ సభలో ఈ నాయకులు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేసే ఈ అభిమానులు, వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజున ఆహ్వాన పత్రికల్లో ఇతని పేరు అనేది లేకపోతే నినాదాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు లేదని చెప్పి అడుగుతారు. నాయకులు మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇది గమనించే మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది, ఆలోచించుకొని, అంటే చాలామందికి ఈ ఆహ్వాన పత్రికల్లో చాలామందికి పవన్ కళ్యాణ్ గారి లేని ఆహ్వాన పత్రిక అనేది చాలామందికి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ పత్రిక అనేది రిలీజ్ కనబడిందో అప్పుడు చాలామంది పోస్టులు పెట్టారు. ఒక జన సైనికులే కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు కూడా చేశారు. బయట వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది మెన్షన్ చేయొచ్చు కదా అని చెప్పి. సరే, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వం అనేది మోడీ గారి పేరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒకరు పెట్టలేదేమో. కానీ ఇవన్నీ కూడా బయట ఈ వ్యక్తులకు అవసరం లేదు, అభిమానులకు అవసరం లేదు. వీళ్ళు ఏ విధంగా భావించారంటే పవన్ కళ్యాణ్ గారికి ఘోర అవమానం జరిగింది అన్నట్టుగా భావించారనమాట. సరే, ఏదైతేనే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ ఇదనేది ముద్రించి చాలామందికి మళ్ళీ తర్వాత ఇది ముద్రించిన తర్వాత
ఈ ఆహ్వాన పత్రిక అనేది మళ్ళీ పంపించారు. ఆ ఆహ్వాన పత్రికల్లో మాత్రం మోడీ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది దాంట్లో ముద్రించి పంపించారనమాట. సరే, ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఆహ్వాన పత్రిక అంటే పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఆహ్వాన పత్రిక అనేది చేరిందన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది అతని వ్యక్తిగత విషయం. దాన్ని మనం జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే అది ఆయన ఇష్టంతో ఉంటుందన్నమాట. ఆ పార్టీ నేతలతోని అతను చర్చించి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది, మరి ఇంతకుముందు 3 రాజధానులు అనేది మనం అన్నాం కదా, మరి ఇప్పుడు వీళ్ళు ఒకటే రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మన అమరావతి రాష్ట్రాన్ని ఇప్పుడు చేస్తున్నారు కదా, పునఃప్రారంభించుకుంటున్నారు కదా, ఒకవేళ వెళ్తే ఎలా, వెళ్ళకపోతే ఎలా అని చెప్పి పార్టీ నేతలు కొద్దిగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సరే, వెళ్తే మనకేమైనా నష్టం అవుతుందా, వెళ్ళకపోతే మళ్ళీ మనకేమైనా ఇబ్బంది జరిగిద్దా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏదైనా కానీ ఈ ప్రారంభోత్సవానికి వస్తాడో రాడో అనేది ఇంకా కొద్ది గంటల్లో తెలుస్తుంది. అయితే చాలామంది కేంద్ర మంత్రులు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నారు కదా, మరి ఆహ్వానించారో లేదో అనేది పూర్తిగా సమాచారం అయితే లేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చిన దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను. చిరంజీవి గారిని ఆహ్వానించడం ఏంటి, అతను ఏ పార్టీలోనైనా ఉన్నాడా, ఇప్పుడు ఏ పార్టీలో లేకపోయినా కానీ ఆయన ఆహ్వానించడం ఏంటి అని. ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా, అందులో చిరంజీవి గారు అంటే ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన వ్యక్తి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నా సూటి సమాధానం ఏంటంటే, ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. అంతేకాకుండా తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని విలీనం చేసిన తర్వాత, సరే కొన్ని కారణాల వల్ల ఈ పార్టీని అనేది విలీనం చేయొచ్చు, కానీ ఒక పార్టీని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక 17-18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వ్యక్తి. అతనేమైనా చిన్నబొన్న నాయకుడైతే కాదు. సరే, ఈ రాజకీయాలు అతనికి విమడలేదు కాబట్టి ఇతను ఎందుకంటే ఒకరిని గట్టిగా విమర్శించలేడు, తిట్టలేడు, లేనిపోని మాటలు అనలేడు. ఒకవేళ అవతల వ్యక్తులు ఏమైనా ఇతన్ని అన్నా పడలేడు. కాబట్టి ఈ రాజకీయాల్లో మనకు ఎందుకురా బాబు, ఈ రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రాజకీయాలలో ఉండాలంటే అవతల వ్యక్తి ఏమన్నా అన్నా తీసుకోవాలి, లేకపోతే మనమన్నా అవతల పడేటట్టు ఉంటాడు కాబట్టి మనమన్నా అనాలి. కాబట్టి ఈ రెండింటికి నేను సరిపోను, నేనైతే ఎక్కడి నుంచి అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానో అక్కడే నాకు కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ రాజకీయాలకు దూరం వెళ్ళిపోయాడు. కాబట్టి చిరంజీవి గారు ఇంతకుముందు ఒక పార్టీని స్థాపించిన నాయకుడు కాబట్టి, కొన్నాళ్ళ పాటు అతనికి ఒక హోదా, ఒక మంత్రిగా చేసిండు కాబట్టి, అంతేకాకుండా ఒక 17-18 సీట్లను అతను ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు గెలిపించుకున్నాడు కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో అతనుకు ఇంతకుముందు ఒక మంచి పేరు గుర్తింపులు ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా కరోనా టైంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆర్థిక సాయం కానీ, ఆరోగ్యపరంగా కానీ అతను సహాయం చేస్తున్న వ్యక్తి కాబట్టి, రక్తదానం, నేత్రదానం ఇవన్నీ అతను ఎన్నో కార్యక్రమాలు చేసి అతను సొంత డబ్బులు వెచ్చించి, ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణలో కూడా పోయిన సంవత్సరం అనుకుంటా ఆంధ్ర తెలంగాణలో కూడా వరద బీభత్సవానికి చాలామంది ప్రజలు అతలాకుతలం అయిపోతూ ఉంటే, అటు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు తెలంగాణ రాష్ట్రానికి ₹1,00,00,000 ఆర్థిక సాయం అందించిన వ్యక్తి. ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా విపత్తు వచ్చినప్పుడు నేనున్నా అంటూ ఆర్థిక సాయం అందించే వ్యక్తి కాబట్టి అతన్ని ఒకవేళ ఆహ్వానిస్తున్నారేమో. సమాచారం అయితే చిరంజీవి గారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి కొంతమంది ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి ఈ సమాధానం అయితే సరిపోద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అమరావతి రాష్ట్రాన్ని పునఃప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పేరు ఆహ్వాన పత్రికల్లో ముద్రించినందుకు ఇప్పుడు జన సైనికులు కానీ అతని అభిమానులు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.